హలో గాయస్, వెల్కమ్ టు ద ఛానల్ పార్ట్ టైమ్ గేమ్ ఎర్నింగ్స్ అండ్ ఎఫ్ఎఫ్ గేమింగ్. ఏంటంటే ప్లాగరిజం చెకింగ్ లేకుండా ఇంకా ఒక క్వశ్చన్ అనేది ఎలా సాల్వ్ చేయాలో చెక్లో చెప్పడానికి ఇక్కడ వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ ఎక్స్పర్ట్ లాగిన్లోకి వెళ్ళండి. తర్వాత మీ అకౌంట్ ఏదైతే ఉందో అదే లాగిన్ అవుతారు. క్వశ్చన్ డాష్బోర్డ్లోకి వెళ్తాం. ఎక్స్పర్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్లోకి వెళ్తాం. వెళ్ళంటనే ఏదైనా క్వశ్చన్ చూసి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే స్టార్ట్ సాల్వింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సబ్జెక్ట్ అడుగుతుంది. సబ్జెక్ట్ అండ్ సబ్ సబ్జెక్ట్ టాపిక్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు దాన్ని ప్రొసీడ్ కొట్టే ఉంటే ఇలా వస్తుంది. ఫస్ట్ పైన ఉన్న హైడ్ క్వశ్చన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ వస్తుంది. మనం దాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే మన ఇమేజ్ టెక్స్ట్ అని కొట్టి అక్కడ ఆ టెక్స్ట్ని మొత్తం కాపీ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత దాన్ని గూగుల్లో సెర్చ్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి క్వశ్చన్స్ అనేవి చెక్లో ఉన్నాయి కదా, అవి ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే అది ఆ క్వశ్చన్ కాదు చెక్ చేసుకుంటా. అదైతే ఏం చేయాలంటే దాన్ని పైన ఉన్న బటన్ దగ్గర నొక్కి క్లిక్ చేయాలి. ఆ క్వశ్చన్ కాదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ అదే క్వశ్చన్ అయితే అక్కడ దిస్ క్వశ్చన్ హ్యాస్ బిన్ సాల్వ్ అని ఉందనుకోండి, అప్పుడు కాపీ చేయాలి చెక్లో. అదే క్వశ్చన్ చూస్తారు కదా, దాన్ని ఇప్పుడు కాపీ చేయాలి. ఇప్పుడు దాన్ని సెర్చ్ ఇమేజ్లో కొట్టి అదే క్వశ్చన్ సేమ్ టు సేమ్ ఉంటే దాన్ని తీసుకుని వెళ్ళి ఓపెన్ చేసి దాన్ని కాపీ చేయండి. కాపీ చేసిన వెంటనే homeworkfy.mirror.in అని ఉంటుంది, అందులోకి వెళ్ళాలి. అక్కడ ఉంది కదా homeworkfy UU mirror.in అని, homeworkfy.st అనమాట. homeworkfy.st ఉంది కదా, దాంట్లోకి వెళ్ళాలి. అక్కడ పైన కనబడుతుంది కదా, homeworkfy.com కాదు. అదే ఇప్పుడు కాపీ చేసాం కదా, దాని యొక్క లింక్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, గూగుల్లో కాకుండా క్రోమ్లోకి వెళ్ళి కొడితే ఈజీగా మనం చేయొచ్చు. అవన్నీ కాదు, తీస్తున్నా మొత్తం తీసి మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళి చేస్తున్నా. చూడండి, క్రోమ్లోకి వెళ్ళి ఇప్పుడు ఆ క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్ అనేది యాస్టీజ్గా ఉంటే దాన్ని తీసుకుని ఇప్పుడు దాని యూఆర్ఎల్ అనేది కాపీ చేయాలి. మళ్ళీ ఫస్ట్ నేను చెప్తున్నా, సాల్వింగ్ మీద కొట్టండి. తర్వాత దాన్ని గూగుల్లో స్టెప్ 2 ఏంటంటే సెర్చ్ ద ఇమేజ్ ఇన్ గూగుల్, అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కాపీ ఇట్, దెన్ ఓపెన్ ద చెక్ అకౌంట్, కాపీ ద క్వశ్చన్ లింక్. ఏదైతే సాల్వ్ అయ్యి ఉందో దాని క్వశ్చన్ లింక్ స్టెప్ 3 అనమాట. స్టెప్ 4 అంటే homeworkfy.st మిర్రర్లోకి వెళ్ళాలి. అందులో ఏదైతే ఆ క్వశ్చన్ ఉంది కదా, దాని యొక్క లింక్ అనేది దాంట్లో కాపీ చేయాలి, దాంట్లో పేస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు పేస్ట్ ద లింక్, దాంట్లో పేస్ట్ చేయాలి లింక్. ఆ క్వశ్చన్ ఒకవేళ ఉంటే లేకపోతే నో సొల్యూషన్ ఫౌండ్ అని వస్తుంది.
నేను పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ లేదండి, కాకపోతే వేరే క్వశ్చన్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉంటుందని. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒక ఒక క్వశ్చన్ కాపీ చేసి దాంట్లో పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ సొల్యూషన్ ఫౌండ్ అని వచ్చింది. స్టెప్ 6 అంటే ఎంటర్ ద క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎస్సీజ్ ఎలాగుందంటే అలా క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన వెంటనే వ్యూ ద స్టెప్ బై స్టెప్ ఆన్సర్ అని కొట్టాలి. స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ కొడితే ఇలా వస్తుంది. ఇక్కడ దీన్ని అప్పుడు ఏం చేయాలంటే ఇందులో క్లిక్ హియర్ అని ఉంది కదా, దాంట్లో క్లిక్ హియర్ అని కొట్టాలి. అలా లోడ్ అయ్యి టెక్ డే అని వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే టైం వస్తుంది. ఒక ఈ 18 సెకండ్స్ అయిపోయిన తర్వాత కింద కంటిన్యూ అనే బటన్ వస్తుందండి, ఓపెన్ అవుతుంది. ఆ బటన్ మనం క్లిక్ చేయాలి. కిందకి వెళ్ళి వెంటనే 5 4 3 2 1 అయింది కదా. ఇప్పుడు కిందకి వెళ్ళాలి. స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ హియర్ టు కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే వెంటనే అది లోడ్ అయ్యి ఆన్సర్ చూసారు కదా, మన ఆన్సర్ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం మాడిఫై చేసి దాంట్లో సబ్మిట్ చేస్తే మనకి ప్లాగరిజం అలాంటివి ఏం రావండి. యాజ్ కాపీ చేసి వేస్ట్ చేస్తే ప్లాగరిజం అనేది పడచ్చో పడకపోవచ్చో చెప్పలే. దీన్ని కొద్దిగా మాడిఫై చేసి మీరు పెట్టారంటే సరిపోద్ది. ఇప్పుడు ఒకవేళ కానీ చెక్లో కానీ క్వశ్చన్ సాల్వ్ చేసి లేకపోతే ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఇమేజ్ సెర్చ్ చేయాలి. ఆ క్వశ్చన్ అనేది ఇమేజ్ సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన వెంటనే ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఇన్ ద స్టెప్ 7 ఏంటంటే దాన్ని కాపీ చేయాలి. స్టెప్ 8 సెర్చ్ ద క్వశ్చన్ ఇన్ గూగుల్. ఇప్పుడు ఏం చేయాలంటే బార్డ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. BARD సెర్చ్ బార్డ్ వెబ్సైట్. స్టెప్ 10 అందులోకి వెళ్ళిన తర్వాత ఏదైతే మనం క్వశ్చన్ కాపీ చేసామో దాన్ని అందులో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన వెంటనే మనకి అది లోడ్ అయ్యి ఆన్సర్ అనేది మనకు వస్తుంది. పేస్ట్ ద క్వశ్చన్ ఇన్ బార్డ్ వెబ్సైట్. హియర్ ద ఆన్సర్ ఈస్. ముందు ఒకసారి చెక్ చేసుకుంటే ద ఆన్సర్ రైటా కాదో చెక్ చేసుకుని ఒకసారి ఓపెన్ చేసి తర్వాత స్టెప్ 12 కాపీ ద ఆన్సర్ ఎల్స్ నువ్వు చేంజ్ అని చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. అది అక్కడ దాకా కాపీ చేస్తాం మనం. కింద నుంచి చేయాలి, డౌన్ టు అప్ అనమాట. చేసిన తర్వాత మనం అక్కడ హైడ్ ఉంది కదా, దాన్ని కొట్టేస్తే అక్కడ చూపిస్తుంది ఆన్సర్ చేయడం ఆప్షన్. తర్వాత దాన్ని ఆన్సర్ అనేది అందులో అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా వచ్చిన మ్యాటర్ వచ్చేసింది కదా, దాని నుంచి ఆ మ్యాటర్ అనేది మనం రిమూవ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది యాడ్ చేయాలి దీనికి. ఇప్పుడు మనం ఈ ఆన్సర్ని 2 స్టెప్స్లో కూడా పెట్టండి. 2 స్టెప్స్లో పెడితే మనకి స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈక్వేషన్ టూల్ అనేది వాడాలని, లేకపోతే మనకి పాయింట్స్ స్కోర్ రాదు. అందుకోసం వాడుతున్నాం. అట్లీస్ట్ 4 టైమ్స్ వాడాలి. వీ నీడ్ టు యాడ్ ఇట్ 4 టైమ్స్. అందుకోసం మనం యాడ్ చేస్తున్నాం. ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, 4 లెటర్స్ యాడ్ చేస్తే చాలు. తర్వాత ఏం చేయాలంటే వీ నీడ్ టు ఎగ్జిస్ట్ ద ఆన్సర్ ఇన్ స్టెప్స్. ఆన్సర్ని ఎగ్జిస్ట్ చేయాలి. అలాగే దానికి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి రెండింటికి ఇవ్వాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డైరెక్ట్గా ఫైనల్ ఆన్సర్కి పంపిస్తుంది. ఫైనల్ ఆన్సర్లో మనం ఏదైతే ఆన్సర్ ఉందో దాన్ని ఫైనల్ ఆన్సర్లో పెట్టాలి. నేను ఏదో నార్మల్గా పెట్టేస్తున్నా. ఫైనల్ ఆన్సర్లో మీరు ఏదైతే ఆన్సర్ పర్టికులర్ ఆన్సర్ ఉందో దాన్ని టైప్ చేసి పెట్టాలి. టైప్ చేసి పెట్టిన తర్వాత మనం సబ్మిట్ బటన్ కొట్టాలి. సబ్మిట్ బటన్ కింద క్లిక్ చేయాలి. ఫైనల్ స్టెప్ ఏంటంటే సబ్మిట్ ద ఆన్సర్. సబ్మిట్ చేస్తున్నాం, కంటిన్యూ కొట్టాలి. ఇందాక చెక్లోకి వెళ్ళాం కదండి, అందుకోసం లాగౌట్ అయిపోయింది. మళ్ళీ లాగిన్ చేస్తున్నా చూడండి. సేమ్ అలాగే ఉంటుంది మొత్తం, ఎక్కడిది ఏది పోదు. ఓపెన్ చేశారు కదా, స్టార్ట్ సాల్వింగ్. మళ్ళీ స్టార్ట్ సాల్వింగ్ మీద కొట్టండి, క్లిక్ చేయండి.
దాంట్లోకి వెళ్ళి అండి ఫైనల్ ఆన్సర్లో ఉంది కదా, ఇప్పుడు సబ్మిట్ చేస్తాను చూడండి. క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. ఇప్పుడు ఏ చెక్ అనేది చేస్తుంది, ముందేది లేదు, ఇప్పుడు మాత్రం ఏ చెకింగ్ పెట్టారండి. ఏం చేస్తారంటే ఇక్కడ ఎవాల్యుయేట్ చేస్తారు మీ క్వశ్చన్ని. ప్లాగరిజం ఏమైనా ఉందా, లేకపోతే మనం ఏదైనా వెబ్సైట్ నుంచి కాపీ చేసి పేస్ట్ చేస్తున్నామా అనేవి ఇక్కడ చెక్ చేస్తారు ఫ్రెండ్స్. రివ్యూ అవుతుంది, ఇది అట్లీస్ట్ 1 minute టైం పడుతుంది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే మనం ఒకవేళ కానీ ఏ ఉంది, మన ప్లాగరిజం అనేది ఉంది, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలని మనం తెలుసుకోవాలనుకుంటే ముందు హౌ టు ఫిక్స్ ఇట్ ఏం చేయాలంటే మనం ఒక చిన్న ఇమేజ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. అక్కడ ఆ ఏ ప్లాగరిజం చెక్ అనేది పోతుంది. ఆ స్మాల్ ఇమేజ్ నేను ఆల్రెడీ సేవ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ఇమేజ్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. అలా ఇమేజ్ అప్లోడ్ చేసి దాని కింద చిన్న పేరు అవ్వాలి ఇమేజ్కి, అండ్ సబ్మిట్ యాడ్ అండ్ ఇమేజ్ నేమ్ చేసిన తర్వాత ఇప్పుడు సబ్మిట్ పైన కొడితే చూడండి ప్లాగరిజం చెక్ అనేది అడగలేదు, సబ్మిట్ చేసేస్తున్నా. చూసారు కదా అంత సింపుల్గా చేయొచ్చు క్వశ్చన్స్ అనేవి. డైలీ మీరు ఒక 3 questions కానీ చేసుకుంటే ఒక క్వశ్చన్కి 150 రూపీస్, 151 రూపీస్ ఒక అడ్వాన్స్ మ్యాథ్స్కి అయితే. 3 questionsకి అయితే 453 రూపీస్ వస్తాయండి డైలీ ఒక 3 questions చేసుకుంటే. ఫైనల్లీ యూ సాల్వ్ ద క్వశ్చన్. ఒకవేళ డైలీ 1 question చేసుకున్న చాలు, ఒక 30 days చేసుకుంటే 1 question పర్ క్వశ్చన్కి 150 రూపీస్. 30 daysకి 10 daysకి అయితే 1500, 30 daysకి 4500 రూపీస్ ఈజీగా సంపాదించవచ్చు.